అట. ఎవరికి ఓజీ? కేటీఆర్. తెలంగాణ ఓజీ కేసీఆర్. ఈ రాష్ట్రం ముమ్మాడికి 4 కోట్ల మంది జాగిరే. నేనేమన్నా 100 కోట్లు భుజంగరావు దొరికింది. 100 కోట్లతో భుజంగరావు దొరికింది కదా. ఆయన కేవలం నటుడే కదా. మీకోసం, మీ చెల్లి కోసం, మీ బావ కోసం, మీ తండ్రి కోసం ఏర్పాటు చేసిన సీక్రెట్ సెల్ ఏజెంట్ కదా భుజంగరావు. ఆయన దగ్గరనే 100 కోట్లు దొరికితే మీ దగ్గర ఇంకా ఎన్ని కోట్లు దొరకాలి? కాళేశ్వరంలో స్కాములు, పేపర్ ట్యాపింగ్లు, ఫోన్ లీకేజీలు, పేపర్ లీకేజీలు, ఫోన్ ట్యాపింగ్లు, బొగ్గువనంలో స్కామ్, ఇన్ని స్కాములు ఇచ్చిన ఘనత మీది కదా. కేవలం భుజంగరావు దగ్గరనే 100 కోట్లు దొరికితే మీ దగ్గర ఎన్ని కోట్లు దొరకాలని నేను మొత్తుకొని చెప్తున్నా. కేటీఆర్, నీ ఆస్తులన్నీ ఉద్యమ సమయంలో మీ ఆస్తులన్నీ పోనీ. తెలంగాణ ఉద్యమం కోసం మీరు ఎవరైనా చనిపోయినా మరి ఓజీ ఎట్లా అవుతుంది మీ కేసీఆర్? ఓజీ ఎట్లా తెలంగాణ కేసీఆర్? ఓజీ ఎట్లా? ఓ మై గాడ్ అట ఓజీ అంటే పవన్ కళ్యాణ్ని విమర్శించుకుంటూ ఆయన తెలంగాణ మీ అయ్య జాగిరి కాదు, తెలంగాణ ప్రజల జాగిరి, మా నాన్న ఓజీ అంటాను. ఈ వార్తకి ఇదే ఉంటుంది. దీన్ని చదవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ని విమర్శ చేస్తాను. నీకంటే ఎక్కువ నేనే విమర్శ చేసిన పవన్ కళ్యాణ్ని. ఓజీ అని నువ్వు ఎట్లా అంటావు? ఓజీ కాదు, ఎఫ్జీ అన్న. నేను మీ డాడీని ఎఫ్జీ అన్న. కేసీఆర్ నాట్ ఓజీ, కేసీఆర్ ఎఫ్జీ. ఎఫ్జీ అంటే ఫామ్ హౌస్ గాడ్, వీరు తాగేగాడు, పరిపాలన చేతగాని. రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడతాను. ఏదో ఒక రోజు బయటికి వెళ్తాను, అక్కడ సభ పెడతాను. మరి మీ నాన్న ఎందుకు పెట్టలేదు ప్రెస్ మీట్? ఎందుకు పెడతలేడు? ఇక్కడ పెట్టిండా? భారీ బహిరంగ సభ ఎక్కువ పెట్టిండా? పోకడ ఫామ్ పోకడ తాగుడు తూలుడు అదే పని అట కేసీఆర్. చిన్న గాయం అయితే యశోద హాస్పిటల్ వెళ్తాడు. అలాంటి కేసీఆర్. నేను కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడలే, కానీ బీఆర్ఎస్ కేటీఆర్ ఖబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఓజీ కాదు మీ డాడీ. మీ డాడీ ఎఫ్జీ, ఫామ్ హౌస్ పరిమితమైండు. ఇప్పటికీ మాట్లాడతలేడు. ఎలక్షన్ టైంలో బయటకు వేస్తాడు, మళ్ళీ మభ్య పెడతాడు. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు దళిత సీమని చెప్పిండు, తల నరకకుండా చెప్పిండు. మీ డాడీ ఓడిచినా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు. మీ డాడీ ఓజీనా? ప్రతి నిరుద్యోగికి 3,16 ఇస్తా అని చెప్పిండు. మీ డాడీ ఓజీనా? చెప్పు, ఓజీనా? ఓజీ కాదు, ఎఫ్జీ, ఫామ్ హౌస్ ఎఫ్జీ. కేటీఆర్ దయచేసి ఓజీ అని నేను చెప్పట్లే. మీ డాడీ ఎఫ్జీనే, ఫామ్ హౌస్లో పండుకునేజీ. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇక అధికారం ఉంది కదా, నేను ఎమ్మెల్యే కదా, నేను మినిస్టర్ గెలిచిన కదా, గతంలో మినిస్టర్ కదా, నాకు మాట్లాడే చాతుర్యం ఉంది కదా, నేను అమెరికాలో చదివినా కదా అని చెప్పేసి పిచ్చి నగరాలు పెడితే బిడ్డ కేటీఆర్ చాలు. నెక్స్ట్ కూడా బీఆర్ఎస్ రాదు ఇలాంటి పనులు చేస్తే. ఏమి ఇస్తాను సందేశం? మీరు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తారు? అభివృద్ధినే మాట్లాడండి. మీరు అవినీతి చేయలేదా? మరి గుండెలే ప్రమాణం చేసి చెప్పు. మీరు అవినీతి చేసింది కాబట్టి ఇప్పుడు ప్రాణత్యాలు అయితలేదు. భారీ ప్రాజెక్టులలో అవినీతి జరిగింది కాబట్టి మళ్ళీ భారీ ప్రాజెక్టులు కట్టడానికి గుడ్ గవర్నెన్స్ అనుమతించలేదు. వృత్తిగా గమనించండి. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, స్పష్టమవుతుంది. మళ్ళీ భారీ ప్రాజెక్టులు రంగంలో వస్తే తుమ్మిడేటి ప్రాణిత లాంటివి దాంట్లో కూడా అవినీతి జరుగుతుంది కాబట్టి మేము అనుమతులు ఇవ్వం 2 సంవత్సరాలు చెప్తాంది. ఒకవేళ మహారాష్ట్ర గవర్నమెంట్ తుమ్మిడేటికి అనుమతి ఇచ్చినా కేంద్రం అనుమతి తర్వాత మళ్ళీ కేంద్రం నిధులు ఇవ్వదంటది. ఎందుకంటే ఈ 1,00,000 కోట్లు దోచుకున్నాడు అది ఇంట్లో. ఇప్పుడు చెప్పండి, మీరు ఎట్లా ఇస్తారు అనుమతి? చేయని స్కామే చెప్పండి. వీళ్ళ ఆయనలో ఉద్యోగాలు అమ్ముకుంటారు, వీళ్ళ ఆయనలో పేపర్లు అమ్ముకుంటారు, వీళ్ళ ఆయనలో భూమిని కబ్జా చేస్తారు, అసలు ల్యాండ్ పట్టగా మార్చుకుంటారు. అంటే మేము చూస్తూ గాజు వేసి ఊరుకోవాలా? కేటీఆర్ ఓజీ 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 అంటావు. ఏం ఓజీ? ఏముంది నీకు మాట్లాడిన అర్హత? పోనీ నీ కుటుంబానికి వెళ్ళి ఓపెన్ ఛాలెంజ్. నీ కుటుంబంలోకి వెళ్ళి నీ భార్యనో ఎవరన్నా తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి బలిదానం అయినలా కలవకుండా కేసీఆర్ దర్జాగా అవుతాడు. కవిత సపరేట్ పార్టీ పెట్టే స్థాయికి ఎదిగింది. కవిత లిక్కర్ డాన్ కవిత సపరేట్ పార్టీ పెట్టడానికి ఎదిగింది. ఎక్కడి డబ్బులు? హరీష్ రావు డబ్బులు ఎక్కడి? ఆయనకు హరీష్ రావుకి పెట్రోల్ పోసే వ్యక్తికి పెట్రోల్ దొరుకుతుంది, కానీ హరీష్ రావుకి అగ్గిపేట దొరకదు. ఎంత సిగ్గుచేటు తెలియదా? మీ స్కాములు మాట్లాడితే 100 మాట్లాడతాం. టీఆర్ఎస్గా 100 మాట్లాడతారు. రా ఓపెన్ ఛాలెంజ్. అందరికీ ఛాలెంజ్ చేస్తావా? హరీష్ రావుకి నాకు ఛాలెంజ్ దమ్ముంటే అంబేద్కర్ మీద వేస్తా. ఇది చదవగా వాడతా. నేను ఫీల్ అయినా, నేను చాలా ఫీల్ అయినా లైవ్ మూదిగా చాలా బాగా అనిపిస్తాను. నేను చదవబుద్ధి అయితే లేదు వాడతాం. ఇంత ఘోరంగా మాట్లాడతారా దరిద్రుడు.